సోదమ్మ గెటప్లో ఆరు, గూర్ఖ గెటప్లో గుప్తా ఇద్దరు కూడా అమర్ ఇంటికి వస్తారు. సోది చెబుతానమ్మ సోది అంటూ ఆరు గేటు దగ్గరికి రావడంతో లోపలికి రండి అంటూ బాగి పిల్లలు ఆరుని తీసుకొని ఇంట్లోకి వస్తారు. గుప్తా కూడా గూర్ఖ వేషంలో లోపలికి వస్తాడు. ఆ తర్వాత ముందుగా అమ్ము చెయ్యి చూస్తూ ఆరు జాతకం చెప్తూ ఉంటుంది. నా చెయ్యి చూసి మా అమ్మ ఎలా ఉందో చెప్తారా? మా అమ్మ యాక్సిడెంట్లో చనిపోయింది. అమ్మలాగా చూసుకోవడానికి ఆ దేవుడు మిస్సమ్మని పంపించాడు. కానీ పైనున్న మా అమ్మ ఎలా ఉందో చెప్తారా అని అమ్మ అడుగుతూ ఉంటే ఆరు ఎంతగానో ఎమోషనల్ అవుతూ మీ అమ్మ పైన చాలా సంతోషంగా ఉంది తల్లే అని చెప్పి అంటూ ఉంటుంది. తర్వాత నువ్వు ఇటు రా తల్లి అంటూ బాగిని ఆరు దగ్గరికి పిలుస్తుంది. మీ అమ్మ ఎప్పుడు కూడా ఈ అమ్మ చేతిని విడవద్దని చెప్పింది అంటూ అమ్మ చేతిని బాగి చేతిలో పెడుతుంది. ఆ తర్వాత బాగి ఏమండి మా అక్క ఎక్కడుందో చెప్తారా? 25 ఏళ్ళుగా నేను మా నాన్న మా అక్క కోసం వెతుకుతూనే ఉన్నాము, కానీ ఏ ఆధారము దొరకలేదు అని చెప్పి బాగి అంటూ ఉంటే అప్పుడు ఆరు చిన్నప్పుడు తనని వాళ్ళ నాన్నమ్మ అనాథాశ్రమంలో వదిలేసిన విషయాలన్నీ కూడా గుర్తు చేసుకొని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. మరి సోదమ్మలాగా వచ్చింది ఆరు అన్న విషయం బాగికి ఇంట్లో వాళ్ళకు తెలిసిపోతుందా? అసలు ఏం జరగబోతుందో మనం ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.